హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫీషియల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు వెజిటేబుల్ ఏంటంటే టర్నిప్ అండి. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది మాత్రం ఇంగ్లీష్ కూరగాయలండి, విదేశీ పంట అనమాట. ఈ విదేశీ కూరగాయలను తీసుకొని వచ్చి నేను మన తెలంగాణలో మన తెలుగులోకి ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు. దీన్ని మాత్రం ఈ వెజిటేబుల్ మాత్రం మనకు వెయిట్ లాస్ కోసం చాలా చాలా యూజ్ అవుతుందండి. కన్ఫర్మ్గా కంపల్సరిగా ఇవి ఎక్కడైనా కనబడితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీటిని మాత్రం టర్నిప్స్ అంటారు, టర్నిప్. ఓకేనా. ఇవి మాత్రం నాకు టేస్ట్ మాత్రం వచ్చేసి ఇది రాడిష్ లాగా ఉంది, కానీ రాడిష్ కొంచెం హార్డ్గా కొంచెం ఎమిటెమిట్గా వస్తుంది కదా. ఇది మాత్రం అలా లేదు. నేను జస్ట్ ఇలా కట్ చేస్తే మాత్రం మొత్తం రాడిష్ కట్ చేసినట్టుగా ఉంది. పైన మాత్రం పింక్ షేడ్లో వచ్చేసిందండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకున్నాను. వీటికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది బీట్రూట్ టైప్ స్వీట్నెస్ అనేది ఉందండి. మరి బీట్రూట్ అంత స్వీట్నెస్ కాదు, నార్మల్గా ఉంది. ఇది చూడడానికైతేనైతే యాక్చువల్లీ వైట్ రాడిష్ అండ్ బీట్రూట్ మిక్సింగ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఉంది, ఆ రకంగా ఉంది. ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిదంటండి. కంపల్సరీ మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఇలా కంపల్సరీ చేసుకొని మన స్టైల్, తెలంగాణ స్టైల్, మన తెలుగు స్టైల్లో ఇలా వంట చేసేసుకుందాం. మీకు తెలియని వాళ్ళు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసేసుకొని ఈ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక చిటికెడు పసుపు వేసేసుకున్నాను. వేసేసుకొని దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి ఉంటుంది కదా, అవి కూడా మిడిల్లో చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసేసుకొని మీడియం సైజు ఆనియన్ తీసేసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 3 రెమ్మల కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకుని కూడా వేసేసుకొని ఇలా గరిటెతో తిప్పుతూ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అవి పైకి చిటిపడలాడుతూ మనకి ఆయిల్ పైన పడుతుంది కాబట్టి జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా మూత పెట్టేసేసుకొని తీసేసాను. ఇప్పుడు చూసేయండి, అది మొత్తం ఫ్రై అయిపోయింది. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ టర్నిప్స్ వేసేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 3 మనం టమాటోస్ ఉంటాయి కదా, టమాటోస్ కూడా కట్ చేసి వేసేసుకోవాలండి. తర్వాత ఇది చూడండి, అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకొకటి నేను ఉప్పు కారం ఇది వేసేది వీడియో తీసాను. కాకపోతే ఏంటంటే అది స్కిప్ అయిపోయిందో రికార్డింగ్ అవ్వలేదో తెలియట్లేదు. కాకపోతే కర్రీ మాత్రం చాలా బాగుంది, టేస్ట్గా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో పెట్టేసానండి. లాస్ట్కి మాత్రం ఈ టమాటోస్ వేసుకున్న తర్వాత నేను ఈ టమాటోస్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఉప్పు కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ధనియా పౌడర్ వేసేసుకొని తర్వాత కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పౌడర్ పచ్చిదే, అది వేసేసుకొని ఉడికిన తర్వాత దించేసుకున్నానండి. కొత్తిమీర చల్లేసుకొని చాలా చాలా కమ్మగా ఉంది. వెయిట్ లాస్ కూడా ఈ వెజిటేబుల్ అనేది యూజ్ అవుతుందండి. ప్లీజ్ ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ని.